హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యూమనిస్ట్ టీవీ. ఈరోజు మనం ఛానల్లో ఇంటర్వ్యూ చేయబోయే గొప్ప సైంటిస్ట్ సిహెచ్ మోహన్ రావు గారు. జనవరి 1954 తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో జన్మించిన వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసుకొని వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి 1977లో కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1984లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఫోటో ఎకోస్టిక్ స్పెక్ట్రోస్కోపీ ఆఫ్ కెమికల్ అండ్ బయాలజికల్ సిస్టమ్స్ అనే అంశంపైన పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. అక్కడి నుంచి మొదలైనటువంటి వీరి ప్రస్థానం ఎన్ని రీసెర్చ్లు, ఎన్ని అవార్డులు, ఎన్ని పదవులు. సిసిఎంబి డైరెక్టర్ గారినే కాక వారు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేక పదవులు నిర్వహించారు, అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, టోక్యో యూనివర్సిటీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ అంతర్జాతీయంగా పేరు పొందిన యూనివర్సిటీలో విజిటింగ్ సైంటిస్ట్గా, విజిటింగ్ ప్రొఫెసర్గా గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళారు. అలానే ఆయన భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుని 1999లో గెలుపొందారు. సిఎస్ఐఆర్ డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్గా భారతదేశంలోని అన్ని ల్యాబ్స్ని కనెక్ట్ చేసే పని చేశారు. జేసీ బోస్ నేషనల్ ఫెలోషిప్ దగ్గర నుంచి ఆయనకు వచ్చినటువంటి ఫెలోషిప్లు, ఆయన ఎన్ని అకాడమీ ఆఫ్ సైన్సెస్కి, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వరల్డ్ వైడ్గా కూడా ఐయుపిఏబి అని, ఐబిఎస్ అని ఎన్నో సంస్థలకి అధ్యక్షులుగాను, డైరెక్టర్గా గాను, అడ్వైజర్గా గాను అనేక రకాల పదవుల్లో ఉన్నారు. చేసిన రీసెర్చ్లు, వారు చేపట్టిన పదవులు, వారి పొందిన పురస్కారాలని పేర్కొనాలంటేనే ఒక రోజు మొత్తం సరిపోదు. అలాంటి ఒక గ్రేట్ సైంటిస్ట్ని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మీరందరూ తప్పకుండా ఆనందిస్తారని, స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నాను. ఇక ఇంటర్వ్యూలోకి వెళ్దాం.